అందుకే దొంగ కాదు, దొరుకుంటే దొంగ. నా రీసెంట్ దొంగతనం అయితే ట్రైన్లో దుప్పటి దుబ్బేసా. ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్న కదా ఇదారా తాడి పెరుగు బుద్ధి దానికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. సో ఎప్పట్లాగే ఈ రోజు కూడా చాలా ఫన్నీ క్వశ్చన్స్ తో మేము ముందుకు వచ్చేసాను. ఆ క్వశ్చన్స్ ఏంటో మీకు తెలియాలి అంటే మా వీడియోని చూడాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మీరు చేసిన ఫస్ట్ దొంగతనం ఏంటి? మనం మంచోళ్ళం. చిన్నప్పుడు ఏవో చేసి ఉంటాం కదా, కానీ దొరకలేదు అంతే, అందుకే దొంగ కాదు, దొరుకుంటే దొంగ. మీరు? నేనా చాలా చేశాను, గుర్తులేవు. చాలా చేశారు. నా చాలాలో ఒకటి చెప్పండి. ఒకటా? అరే నీకేం గుర్తుందా నేను చేసిన దాంట్లో? ఇందాక పార్టీ ఇస్తే సోప్ దొంగతనం చేసాడు. నేను కూడా చేస్తాను అనుకో. ఎంతకి తెగించారా? అదే పెద్ద దొంగతనం అన్నింటిలోని. ఎల్కేజీలో చేశాను, ఫస్ట్ స్టాండర్డ్ చేశాను, సెకండ్ స్టాండర్డ్లో పెన్సిల్, ఎరేజర్, ఏదో ఆ టైంకి ఏం కావస్తావి. అంటే మీరు ఎప్పుడు తెచ్చుకోలేదు? ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. మీరు? గుర్తులేవు. ఒకటి కూడా లేదు. చేసే ఉంటారు కానీ చెప్పడానికి మొహమాట పడుతున్నారు. చాలా ఉన్నాయి చెప్పడం భయపడదు. చెప్పట్లేదు ఆయన. చాలా ఉన్నాయి, దాచాలి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా దొంగతనం చేస్తారా? స్కూల్స్లో చేసాం. ఏం చేశారు? ఫ్రెండ్స్ దగ్గర మనకి బుక్స్ అవి చేసాం. ఇప్పుడు ఏమైనా రీసెంట్? ఇప్పుడు ఏం లేదు. చేస్తే ఇప్పుడు కొడతారు కూడా. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. ఇప్పుడు చేస్తే కొడతారు కూడా. దొంగతనం కదా, ఎలా తెలుస్తుంది? ఇదే దొంగతనం చేస్తున్నాం కదా. కొడతారని ఒక సెన్స్ ఉంటుంది కదా. అప్పుడైతే దొరికితే పోవాలని అని చెప్పి వదిలేస్తారు. దొరికితే కొడతారని సెన్స్ ఉంటుంది కదా. అప్పుడైతే ఏముంది, స్కూల్లో చిన్న పెన్సిల్ దొబ్బేయడం అలాంటివి ఉంటుండే. నా రీసెంట్ దొంగతనం అయితే ట్రైన్లో దుప్పటి దుబ్బేసా. ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్న కదా ఇదారా తాడి పెరుగు బుద్ధి దానికి. అండి, రైల్వే వాళ్ళు జాగ్రత్తగా చూడండి. చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు ఏదైనా దొంగతనం చేశారా మీరు? చేస్తూనే ఉన్నాం. రీసెంట్ ఏం చేసాం, మేము విఎంఆర్డీఏకి వెళ్ళి డబ్బులు కట్టుకొని ఎస్కేప్ చేసి వచ్చేసాం. ఫుడ్ బాగాలేదని. ఫుడ్ తిని అందరూ తిని వచ్చారంట, అది హైలైట్ చూడండి. ఎయిర్ క్లిప్ ప్యాంట్ కొట్టేసింది. ఎయిర్ క్లిప్ ప్యాంట్ కొట్టేసింది. మావాడ ఒక అమ్మాయి మనసు కూడా దొంగలించాడు. అమ్మ దొంగ అమ్మే కాదు, నాన్న కూడా దొంగ. నువ్వు? నేనా? మనం పొలిటికల్ సైన్స్. మొత్తం అందరు అబ్బాయిలు సీనియర్స్ జూనియర్స్ ఆవిడకే ఫ్యాన్స్. మరి అక్కడ ఏముందో మాకు కనపట్లేదు. ఏమో వాళ్ళ కళ్ళతో వాళ్ళకి ఏదో నచ్చి ఉండొచ్చు. మాకు తెలియట్లేదు. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. తన క్యారెక్టర్ నచ్చి ఉండొచ్చు, తన బిహేవియర్ నచ్చి ఉండొచ్చు, ఏమో ఏదైనా ఆబ్వియస్లీ. కరువులో ఉన్నారు, ఆర్ట్స్ కాలేజ్ కదా. రీసెంట్ గా ఏం చేయాలి, ఇక దొంగతనం చేస్తుంటే దొరికిపోయింది, దానికి హెల్ప్ చేశాను వాళ్ళ క్లిప్ కి. డిమార్ట్ లోనే ఇద్దరిని అక్కడ వచ్చేసి ఏం చేస్తారు? డిమార్ట్ గురించి చెప్పకండి. ఏవో చాలా బయటకే వస్తాయి. డిమార్ట్ లో ఏదో ఉంది. అనవసరంగా లైవ్ లో చూస్తే. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? డాడీది సిగరెట్లు డాడీ పాకెట్ లో తీసి సిగరెట్లు కొన్నారు. ఇంకంతా ఎదగలేదు. మా డాడీ బిజినెస్ చేస్తారు. లాకర్ కి నా స్పేర్ కి ఉండేది అన్నట్టు నా దగ్గర. ఆయన్ని ఒక 4 సంవత్సరాలు నేనే వాడా స్పేర్ కి. అది ఒక్కొక్క కట్లోంచి ఒక్కొక్క నోటు తీసుకుని పెట్టుకుని స్కూల్లోకి వెళ్ళినప్పుడు మొత్తం అలా అయితే బలాదూర్ చేసేవాడిని. మా నాన్నగారు రియల్ ఎస్టేట్ డబ్బులు ఏమన్నా ఇస్తే నాకు
నేనైతే ఏం చేశానంటే 2000 ఖర్చు పెట్టేస్తాను. నేనేం చేశానంటే ఇంట్లో మా మమ్మీ దేవుడి దగ్గర డబ్బులు పెడితే అవి తీసుకొని వెళ్ళిపోయి బిస్కెట్స్ అవి కొనుక్కున్నాను. దేవుడి దగ్గర డబ్బులు ఎగరేస్తారు. అవునా నిజమా?